ఓ గైస్, సత్తాజ్ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్, సోర్స్ ఆఫ్ అక్వాటిక్స్. కరెక్ట్ మన ఇప్పుడు ఆహ్లాద్పురం శివాలయం ఉంది కదా, మీరు చూస్తున్నారు. శివాలయం ఆపోజిట్లో స్వామి డిఫెన్స్ పైన, ఓకేనా, సోల్స్ ఆఫ్ అక్వాటిక్స్. హోప్ఫుల్లీ అక్కడ మీ బస్ స్టాప్. అక్కడ నుంచి జస్ట్ కొంచెం ఎంత నడిచి శివాలయం ఆపోజిట్లోనే మన షాప్, ఓకేనా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో మీరు అందరూ అనుకుంటున్నారు ఈ కప్లో నేను వాటర్లో ఏం కలుపుతున్నాను. బేసిక్గా ఇది ఇంటెనోడ్ది B1 ఫుడ్. ఇది బేసిక్గా న్యూ బోర్న్ బేబీస్ కానీ ఇంటెనోడ్ కనిపెట్టిన ఫుడ్. అండ్ ఇది చాలా బాగా పనిచేస్తుంది. నేను లాస్ట్ 2 వీక్స్ నుంచి వాడుతున్నా. ఓకే, 1 వీక్ బేబీ అవన్నీ కూడా చాలా ఫాస్ట్ గ్రోత్ అవుతున్నాయి. బేసిక్గా మౌలిస్కే వాడాను, కానీ ఇది అన్ని ఫిషెస్కి వాడచ్చు. బేబీస్కి, బైబోన్, బీటాస్ నుంచి మొదలెట్టి చిక్లెట్స్ ఏదైనా. కానీ చాలా బాగా పనిచేస్తుంది. ఫ్రాంక్గా చెప్తున్నాను గైస్ వాడాక. సో మీకు ఇది ప్రాసెస్ అంతా చూపుతాను ఎలా అవుతుందో. జనరల్ ఏం లేదు, జస్ట్ ట్యాంక్ వాటర్ తీసుకున్నాను, టూ ఇది వేసాను అండ్ మిక్స్ చేస్తాను. మిక్స్ చేసాక మీకు ఇది ఇలా పౌడర్ లాగా ఫామ్ అయిపోతుంది. నేను ఫామ్ అయిపోయిన వెంటనే మీరు చూస్తారు నా మౌలీ బేబీస్ ఎంత ఫాస్ట్గా తింటాయో వేసిన వెంటనే. చూడండి, బేబీస్ అన్నీ వచ్చేస్తాయి. మనకి కనిపించదు జనరలీ, కెమెరాలో కూడా కష్టం. చాలా పౌడర్ ఫార్మాట్లో ఉంటుంది. కానీ మౌలీస్ కూడా ఇది జస్ట్ 1 వీక్ 2 వీక్స్ బేబీసే ఉన్నాయి ఇందులో. అంత బేగా చూడండి, అన్నీ ఒక సైజులో ఉన్నాయి. ప్లస్ ఒకటి చిన్నది పెద్దది లేదు. సో అన్నీ కలిసి పుట్టినవే. ఏదో కొన్ని 1 వీక్లో పుట్టినవి ఉంటాయి కొంచెం చిన్నవి, కానీ మిగతా అన్నీ కలిసి పుట్టినవే. సో అన్నీ మంచి సైజులో ఉన్నాయి గైస్. సో ఈ ఫుడ్ అయితే నేను చాలా రికమెండ్ చేస్తాను. మన షాప్లో కూడా అవైలబుల్ ఉంది, ఎవరికైనా కావాలంటే రావచ్చు, ఓకేనా. నియర్లీ ఒక 50+ బేబీస్ ఉంటాయి. 100 అయితే చెప్పలేను, కానీ 50కి 100 మధ్యలో ఉంటాయి అన్నమాట. సో అన్నీ మీరు చూస్తున్నారు బేబీస్ అని. నేను జూమ్ ఎక్కువ చేయలేకపోతున్నాను. బేబీస్ అన్నీ చాలా హెల్తీగా ఉన్నాయి. ఫుల్ రోజుకి 2 టైమ్స్ వేస్తున్నాను. 3 టైమ్స్ వేస్తే మరీ మంచిది, కానీ 2 టైమ్స్ సరిపోతుంది. చాలా బాగా గ్రోత్ అవుతున్నాయి. సో మీకు ఎవరికైనా కావాలంటే ఇంటండి B1 మన దగ్గర అవైలబుల్ ఉంది. స్టాక్ అప్డేట్ అని ఫుడ్ కోసం చెప్తున్నాను అంటున్నారా, అది కూడా స్టాకే గైస్. సో బేసిక్గా మన దగ్గర ఇంటంది ప్రతి ఫిష్కి సెపరేట్ వాళ్ళు వాడిన ఫుడ్ అంతా ఉంది. లైక్ సిక్లెట్స్కి, ఫ్లవరాన్స్కి, అండ్ ఇంకా మన సింకింగ్ పల్లెట్స్ ఉన్నాయి. ప్లస్ షిమ్స్కి కావాలంటే అవి కూడా అవైలబుల్ ఉన్నాయి. R1Sకి సెపరేట్గా అవైలబుల్ ఉన్నాయి. ప్లస్ ఫాక్స్ వామ్స్ మీకు ఐడియా ఉంటే ఫాక్స్ వామ్లో కూడా అవైలబుల్ ఉంది. సో మీరు చూస్తున్నారు ఇక్కడ నిన్న ఫిషెస్కి అన్నిటికీ వాడిన ఇంటెన్ ఇవన్నీను, ఓకేనా. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే రావచ్చు మన షాప్కి. నేను అడ్రస్ కూడా స్టార్టింగ్లో చెప్పాను, మళ్ళీ ఎండింగ్లో చెప్తాను, ఓకేనా. సో ఇంట్రెస్ట్ ఉంటే మన షాప్ విజిట్ అవ్వండి గైస్. విజిట్ అయ్యి మీకు నచ్చింది తీసుకోవచ్చు, ఓకేనా. ఓకే, లెట్ స్టార్ట్. మనకి ఫస్ట్ స్టాక్ అవైలబుల్ ఏముందో అట్ ప్రెసెంట్ డేట్, ఇవాళ డేట్ ఐ థింక్ సో 16th ఏప్రిల్. సో 16th ఏప్రిల్ ఇవాళ డేట్. సో ఇవాళ స్టాక్ ఎడిట్ ఉన్నాయో మీకు ఫాస్ట్గా చూపించేస్తాను, ఓకేనా. సో గైస్, స్టాక్ అప్డేట్ ఇది ఏం కాదు. సో బేసిక్గా మీకు చాలా రోజులు అయిపోయింది అండ్ ఇవన్నీ ఎలా ఉన్నాయో చూపిద్దామనే చూపిస్తున్నా. సో మన ఫిషెస్ అన్నీ బాగానే ఉన్నాయి. సో మన చాకో లావా ప్లస్ ఈవెన్ మన 4 పాకోస్ అండ్ మన జైంట్ గోరామి. ఇక్కడికి వచ్చాక హీల్ అయిపోయాడు. ఫస్ట్ ఇంట్లో కొంచెం బులి అయిపోయాడు, కానీ ఇక్కడికి వచ్చాక మళ్ళీ సెట్ అయిపోయాడు ట్యాంక్ పెద్దది అవ్వడం వల్ల. అండ్ సో మన లావా అండ్ చాకో ఇద్దరు బాగానే ఉన్నారు హ్యాపీగా. సో నెక్స్ట్ ఫస్ట్ స్టార్ట్ చేసేద్దాం. సో మన దగ్గర స్టార్టింగ్లో మీరు చూస్తున్నారు ప్లాటినం ఏంజల్స్ లాస్ట్ 6 పీసెస్ ఉన్నాయి. 6 కాదు 5 ఉన్నాయి. సో ప్లాటినం ఏంజల్స్ ఉన్నాయి. అండ్ దాని తర్వాత మీకు వచ్చేసరికి బ్లాక్ మోర్స్, బ్లాక్ మోర్ గోల్డ్ ఫిష్ చాలా మంచి డార్క్ కలర్లో బ్లాక్ కలర్లో ఉంది, ఏది మిక్స్ లేకుండా. సో ఎవరికైనా కావాలి అంటే నన్ను పింక్ చేయొచ్చు, షాప్కి వచ్చి విజిట్ చేసి మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసింది మంచి క్వాలిటీలో చాలా పెద్ద సైజు, లైక్ అడల్ట్ సైజ్ మీకు అడల్ట్ సైజ్ బెలూన్ మౌలీస్ ఉన్నాయి. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వచ్చి విజిట్ చేయొచ్చు గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సర్ఫెట్ టెట్రాస్. ఇవి మన దగ్గర చాలా రోజుల నుంచి ఉన్నాయి, స్లోగా వెళ్తున్నాయి, కానీ ఓకే, ప్లాంటెడ్ ట్యాంక్స్ ఉన్న వాళ్ళందరూ పట్టుకెళ్తున్నారు, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి చిన్న ఎగ్జాటిక్. అంటే ఎగ్జాటిక్ అన్ను కొంచెం రేరు, ఈ మధ్య అందరి దగ్గర కనిపించట్లేదు, కొన్ని పీసెసే లెఫ్ట్.
ఇది మన శాంటా క్లాస్ స్వోర్డ్ టైల్స్. బేసిక్‌గా ఇగోండి స్వోర్డ్ టైల్స్ అనగా దీనికి స్వోర్డ్ ఉంది. మీకు అది ట్రాన్స్‌పరెంట్ అవ్వడం వల్ల కనిపించట్లేదు. సో, 4 పీసెస్ ఇది లెఫ్ట్ అండ్ మంచి ఫుల్ అడల్ట్ సైజ్‌లో హనీ గోరామిస్ ఉన్నాయి గైస్. ఫుల్ అడల్ట్ సైజ్‌లో హనీ గోరామిస్ ఉన్నాయి గైస్. లాస్ట్ 6 పీసెస్ ఇవి కూడా ఉన్నాయి. మీరు చూస్తున్నారు చాలా యాక్టివ్‌గా తిరుగుతున్నాయి ఇవి. ఓకేనా? అండ్ మన శాంటా క్లాస్ స్వోర్డ్ టైల్స్ ప్లస్ మౌలీస్ బిగ్ సైజ్ ఉండేవి అట్ ప్రెజెంట్ అయిపోయాయి. మౌలీస్ ఇప్పుడు చాలా లిమిటెడ్ స్టాక్ వచ్చింది మౌలీస్ కూడా. ఇక్కడ పిల్లలందరూ చాలా ఇష్టపడతారు మౌలీసే. మౌలీస్ గప్పీలు అంటే ప్రాణం ఇక్కడ పిల్లలకి. సో నెక్స్ట్ వచ్చేద్దాం. కోయిస్‌లో మనకి 3 వెరైటీస్‌లో ఉన్నాయి. 3 సైజెస్‌లో కూడా ఉన్నాయి. మీరు ఇక్కడ చూస్తున్నారు. ఒకటి బాగా చిన్నది నార్మల్ సైజ్ అది. ప్లస్ కబూటో కోయస్ ఉంది అండ్ బ్లాక్ కోయ ఉంది. సో ఒక్కోటి ఒక్కో ప్రైసింగ్ ఉన్నాయి. ఇవి కూడా అవైలబుల్ ఉంది. మీరు ఎవరైనా వస్తారు అంటే ఇక్కడికి వచ్చి పింక్ చేయొచ్చు. వచ్చి తీసుకోవచ్చు. ప్లస్ బ్లాక్ కోయస్ అనేది మీకు 4-5 ఇంచెస్ ఉన్నాయి అండ్ కబూటో కోయస్ ఏమో 6-7 ఇంచెస్ ఉన్నాయి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన జపనీస్ బ్లడ్ లైన్ ఇవి. టోటల్లీ ప్యూర్ జపాన్ నుంచి వచ్చింది కాదు. కానీ జపనీస్ కోయి బేబీస్ అనమాట. సో ఇండియాలో బ్రీడ్ అయినవే. సో ఇవి చాలా మంచి సైజ్ ఉన్నాయి గైస్. ఒకటి 8-9 ఇంచెస్ ఉన్నాయి. మీరు చూస్తున్నారు. అన్ని కలరేషన్ అవన్నీ చాలా బాగుంది. మెయిన్‌గా నా ఫేవరెట్ ఇక్కడ చూడండి హెడ్ తోటి ఆరెంజ్ వచ్చి మిగతాదంతా వైట్ ప్లస్ ఇది చాలా బాగుంటది లాంగ్ టైల్‌లో. సో బటర్‌ఫ్లై కోయస్‌లో అన్ని మిక్స్ ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలి అంటే వచ్చి తీసుకోవచ్చు. ఓకేనా? మన గోల్డ్ ఫిష్ అట్ ప్రెజెంట్ పేర్ జస్ట్ 30 రూపీసే. బల్క్‌లో తీసుకుంటారంటే 120 రూపీస్ గైస్. సో ఎవరికైనా కావాలి అంటే చేయొచ్చు. ఫీడింగ్ కావాలి అంటే ఇంకా తక్కువకి ఇస్తాను. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే పింక్ చేయొచ్చు. చిన్న ఎగ్జాటిక్‌లో లాస్ట్ పీస్ మిగిలింది. ఓ 5 పీసెస్ తెప్పించాను. అల్బినో బైస్టర్స్. సో ఈడొక్కడేమో ఉండిపోయాడు. ఈడు ఇంకా వెళ్ళలేదు అనమాట. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే నాకు పింక్ చేయండి. మనకి అన్ని సిటీస్‌కి మేజర్ సిటీస్‌కి దగ్గరలో ఆంధ్రప్రదేశ్‌లో ఉండేవన్నిటికి మనం బస్‌లో గానీ, ట్రైన్‌లో కూడా పంపిస్తున్నాము. లాస్ట్ తిరుపతి కూడా వెళ్ళింది. ఓకేనా? సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ బ్లాక్ గోస్ట్ ఉన్నాయి. సో నేను బ్లాక్ గోస్ట్‌ని కొంచెం మూవ్ చేసి చూపిస్తాను. అప్పుడే ఇవి యాక్టివ్‌నెస్ అంతా కనిపిస్తుంది మీకు. ఇదిగోండి. సో బ్లాక్ గోస్ట్ ఉన్నాయి. సో ఎవరైనా లాస్ట్ ఇది కూడా ఒక 10 పీసెస్ వచ్చాయి. ఓన్లీ 3 పీసెస్ లెఫ్ట్ అండ్ ఒక్కోటి సైజ్ మాత్రం చాలా పెద్దవి గైస్ ఇవి. 6 ఇంచెస్ సైజ్ ఇవి. ఓకేనా? సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే పింక్ చేయొచ్చు. సో వచ్చేదా పిల్లలందరికీ ఫేవరెట్ గప్పీస్. సో మిక్స్ గప్పీస్ ఇవి. సో ఇది మళ్ళీ స్టాక్ అయింది పిల్లలందరికీ చెప్తున్నాను. మళ్ళీ వచ్చి మీరు కొనుక్కోవాలంటే మంచి కలర్స్ ఎవరు ఫస్ట్ అయితే అదే ఎంచుకోవచ్చు. యెల్లో కోబ్రా మిక్స్ సంథింగ్ ఉంది. ప్లస్ ప్లాటినం రెడ్ మిక్స్ ఉంది. సో ఎవరైనా మీరు తీసుకోవచ్చు. సరేనా? ఇదిగోండి కలర్స్ మీకు చూపిస్తున్నాను. ఇది ఫీమేల్స్‌కి, మేల్స్‌కి చూసారా? సో ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు వచ్చి తీసుకోవచ్చు. ఓకేనా? సో టైగర్ బాబ్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి గైస్. ఫ్లోరెసెంట్ టైగర్ బాబు ప్లస్ రెగ్యులర్ టైగర్ బాబ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సారీ కొంచెం బ్లర్ అవుతుంది. ఎక్కువ కదులుతున్నాయి ఇవి. అండ్ నెక్స్ట్ బిగ్ సైజ్‌లో బాగా బిగ్ సైజ్ మీరు చూస్తున్నారు. రెయిన్బో షార్క్స్ ఉన్నాయి గైస్. అండ్ స్మాల్ సైజ్‌లో రెడ్ టైల్ ఉన్నాయి. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే పింక్ చేయొచ్చు. ఈ మాతో ఒక్కోటి 4 ఇంచెస్ ఉన్నాయి. 4-4.5 ఇంచెస్ ఉన్నాయి రెయిన్బో షార్క్స్. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేద్దాం ఆల్బినో షార్క్స్ అండ్ బ్లాక్ షార్క్. ఇది ఒకటే మిగిలింది బ్లాక్‌లో. అన్నీ సేల్ అయిపోయాయి. ఆల్బినో షార్క్స్ అవైలబుల్ ఉన్నాయి స్మాల్ సైజ్‌లో. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే పింక్ చేయొచ్చు. నెక్స్ట్ చాలా మీకు చాలా మందికి తెలిసిందే ఇది రోజీ బాబ్స్. జనరల్లీ ప్లాంటెడ్‌లో వెళ్ళిపోతే ఇవి ఫుల్ రెడ్ కలర్‌లో వచ్చేస్తది మేల్స్ అయితే. డార్క్ రెడ్‌లో. మిగతావన్నీ మీకు చిన్న ఇలా గోల్డిష్ కలర్‌లో ఉంటది. సో ఇవి రోజీ బాబ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ అందరు ఫేవరెట్ మా షాప్‌లో అందరికంటే ఎక్కువ నేను సేల్ చేసింది ఇవే. సో మన కలర్ విడోస్, కలర్ జీబ్రాస్ ఇవి మాత్రం చాలా బీభత్సం సేల్ అయిపోయాయి. ఇప్పటికి 1000-1500 పీసెస్ సేల్ చేశాను నేను. ఓకేనా? సో అందరూ డజన్ లెక్కే తీసుకుంటారు. ఇందులో ఇంకో మిక్స్ కూడా ఉంది. మీరు ఇక్కడ చూస్తున్నారు రెడ్ టైగర్ విడో. సో ఇవి కూడా మిక్స్ ఉంది. ఇవి ప్రైస్ డిఫరెంట్. కానీ మిగతా కలర్స్ అన్ని మీకు మీకు ఉంది. ఒక్కొక్క దానికి ఒక ప్రైస్ ఉంది గైస్. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఇది పింక్ చేసుకొని తీసుకోవచ్చు. మీకు చిన్న జలగిస్తాను. కలర్ విడో స్పేర్ 60, డజన్ ఏమొచ్చి 200, జేబ్రా ఏమొచ్చి 30, డజన్ ఏమొచ్చి 120. అల్బినో ప్లెకోస్ చాలా మంది అడిగింది. ఇది మన అల్బినో ప్లెకో గైస్ మన ఇంట్లో ఉండేది. తెచ్చాను. ఇంకో దాన్ని మన లావగడ తినేసాడు. సో వాడితే చిన్న వర్షన్స్ అన్ని తెచ్చాను. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే తీసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేద్దాం ఇక్కడ మనకి థిన్ ఫాయిల్ బాబ్స్.
సో అల్బినో లేదు అట్ ప్రెసెంట్, చిన్న సైజులో. పెద్ద సైజులో థిన్ ఫాయిల్ పబ్స్ ఉన్నాయి. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే పింక్ చేయొచ్చు గైస్. అండ్ నిండగా మళ్ళీ మన ఫాక్స్ టైల్ వచ్చింది. దీన్ని గప్పి గ్రాస్ కింద, అంటే గప్పి గ్రాస్ అంటారు, ఫాక్స్ టైల్ అంటారు, కానీ చాలా మంది గప్పి గ్రాస్ లేకపోతే ఫాక్స్ టైలే పట్టుకెళ్తారు. సో నిండగా ఉంది గాయస్. మళ్ళీ 5 టైమ్స్ లెక్క మళ్ళీ సేల్ స్టార్ట్ అయిపోయింది. ఇవి ఎవరికైనా కావాలి అంటే వచ్చి తీసుకెళ్ళచ్చు. సో సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, చూడండి ఎలా చెమట పట్టేస్తుందో. అయినో చాలా వేడిగా ఉంది ఈ ఇయర్, అండ్ ఇంకా చాలా వేడిగా ఉంటుంది మేకి వెళ్ళేసరికి. సో గైస్, బెస్ట్ సజెషన్, ఆల్వేస్ మోటార్ ఆన్లో ఉంచండి. ఆక్సిజన్ ఎంత సర్క్యులేట్ అవుతే అంత ఫిషెస్ బతుకుంటాయి, హ్యాపీగా ఉంటాయి. ఆక్సిజన్ సర్క్యులేషన్ ఆగిపోయింది అంటే ఫిషెస్ వేడికి చచ్చిపోతాయి. జాగ్రత్త గైస్. హీటర్స్ ఆపేయండి, ఎవరు హీటర్స్ వాడకండి. అంటిల్ అన్లెస్ ఫ్లవరాన్స్ కానీ లేదా డిస్కస్ ఉంటే కానీ హీటర్స్ వాడండి. లేదు అంటే హీటర్స్ కూడా 90% అవాయిడ్ చేసేయండి, ఇంకా అక్కర్లేదు. ఏదైనా ఫిష్ బాగోపోతేనే వాడండి తప్ప ఇంకేం కాదు. ఓకేనా? సో ఓకే, సో నెక్స్ట్ మనం స్టార్ట్ చేసేద్దాం. మన ఎగ్జాటిక్ వైపు ఎటు ఉన్నాయో చూపిస్తాను. ఓకే, ఇక్కడ మీరు చూస్తున్నారు మన అల్బినో సిల్వర్ థిన్ ఫాయిల్ బాబ్స్. ఇవి ఏవైతే పెద్ద ట్యాంకులు ఉండేవి అవి, ఇవి బేసిక్గా నేను సేల్కి పెట్టేశాను, ఎందుకని 3 ఉన్నాయి. ఒక దాన్ని మన లావాగడ తినేసాడు. అండ్ ఇక్కడ ఒక అరవన ఉంది, అరవన ఇంకా ఉన్నాయి. ఇందులో సెపరేట్ చేస్తాను నేను. బేసిక్గా అరవన అవి ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాయి కలిసి ఉంటే. పెద్ద సైజ్ వచ్చే 5 ఇంచెస్ ఉన్నాయి ఒకటిను. సో దానివల్ల ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే అరవనకు కూడా చెప్పచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తున్నారు ఎలక్ట్రిక్ ఎల్లోస్. సో బేసిక్గా ఎలక్ట్రిక్ ఎల్లో మాఫ్ చిక్లెట్స్ ఇవి. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే పింక్ చేయొచ్చు. మంచి సైజు ఉన్నాయి, చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉంది. మీరు చూస్తున్నారు పఫర్ ఫిషెస్ గైస్, పెద్ద సైజులో వచ్చింది. ఒకటి 3 ఇంచెస్లో ఉంది. అండ్ చాలా యాక్టివ్గా ఉన్నాయి. బేసిక్గా ఇవన్నీ మస్తు తింటున్నాయి. లైట్ యాక్చువల్ ఇప్పుడే వేసాను కదా, ఇవి పడుకుని ఉన్నాయి, యాక్టివ్గా ఉన్నాయి. 8 ఇలాగ ఉన్నాయి. అంటే బేసిక్గా జనరలీ పఫర్ ఫిషెస్ ఇలాగే సైలెంట్గా ఎక్కువ ఉంటాయి. ఓకేనా? సో కంగారు పడకండి. ఒకసారి కదలడం స్టార్ట్ చేస్తే చాలా ఎంజాయ్ చేస్తాయి అనమాట. సో పఫర్ ఫిషెస్ బిగ్ సైజ్లో అవైలబుల్ ఉంది గైస్. అండ్ మాప్స్ ఇవన్నీ ఎగ్జాటిక్ కాదు, మీకు చెప్తున్నాను, లైన్గా వెళ్తున్నాను. ఎగ్జాటిక్ వచ్చినప్పుడు మీకు మళ్ళీ నేను పింక్ చేస్తాను. సో ఇక్కడ మా రెగ్యులర్ మాప్ గైస్ జస్ట్ పే 60 రూపీస్ నుంచి స్టార్ట్. చిన్న సైజెస్ జస్ట్ 2 ఇంచెసే ఉన్నాయి. ఇవి 1.5 ఇంచెస్ నుంచి 2 ఇంచెస్ ఉన్నాయి. ఓకేనా? సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే చెప్పచ్చు గైస్. బిఎస్పీ ఏంజల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇవి ఎగ్జాటిక్లో వస్తాయి గైస్. అండ్ వీటి కాస్ట్ కొంచెం హై ఉంటుంది ఏంజల్స్లో. బేసిక్గా ఇవి నిన్నే వచ్చాయి, స్ట్రెస్లో ఉన్నాయి గైస్. కానీ మీరు ఇక్కడ చూస్తున్నారు బిఎస్పీ ఏంజల్స్ అంటే జనరలీ బ్లూ బాడీ వచ్చి, థై సిల్క్ కలర్ బాడీ వచ్చి, ఫిన్స్ ఏమొచ్చి బ్లాక్ ఉంటుంది అనమాట. ఇవి కొంచెం సెటిల్ అయ్యేసరికి మీకు సెట్ అయిపోతుంది, ఇబ్బంది లేదు. అన్నీ యాక్టివ్గానే ఉన్నాయి కానీ స్ట్రెస్లో ఉన్నాయి, కొంచెం టైం పడుతుంది. సెట్ అయ్యాక అవి చూడడానికి బాగుంటుంది. అండ్ నెక్స్ట్ రెగ్యులర్ బ్రీడ్స్లో మీకు పాకూస్. ప్లీజ్ గైస్, ఇవి ఫిరానస్ కాదు, ఇవి జనరల్ రెడ్ బెల్లీ పాకూస్. అందరూ ఇది ఫిరానస్ అని చెప్పి అమ్ముతారు. ప్లీజ్ మీరు నాలెడ్జ్ పెంచుకోండి. ఇవి ఫిరానస్ అయితే కాదు. ఇవి చూడడానికి ఫిరానా ఫ్యామిలీ ఇవి, కానీ ఒరిజినల్ ఫిరానస్ కాదు. జనరల్లీ పాకూస్ ఇవి ఏదైతే మనకి బజార్లో తినడానికి దొరుకుతాయో అవే పిల్లలు. అండ్ ఇవి చాలా ఫాస్ట్ పెద్దవి అవుతాయి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జాటిక్లో మీకు ఇక్కడ ఉంది షార్ట్ బాడీ రెడ్ జ్యువెల్స్ గైస్. సో చిన్న సైజులో ఉన్నాయి కానీ చాలా మంచి కలరేషన్, షార్ట్ బాడీ కూడా చాలా బాగున్నాయి. ఒక్కోటి మీరు చూస్తున్నారు, చాలా హెల్తీగా ఉన్నాయి ఇవి కూడా. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పింక్ చేయొచ్చు నాకు. ఇక్కడ మీరు చూస్తున్నారు పోలార్ ప్యారెట్స్ మీడియం సైజ్ ఉన్నాయి గైస్. ఈవెన్ అల్బినో కాదు, సారీ, వైట్ పోలార్ ప్యారెట్స్ అండ్ రెగ్యులర్ పోలార్ ప్యారెట్స్ రెండు ఉన్నాయి. సో ఇవి పేర్ కింద అవైలబుల్. అండ్ జస్ట్ మీ లక్ బాగుంటే పేరింగ్స్ ఏమైనా అవుతాయి, ఇక్కడ బ్రీడింగ్ పేర్స్ కూడా ఇస్తాను. సో మీరు అడిగేసి తీసుకోవచ్చు, మేల్ ఫీమేల్ ఏమన్నా ఇస్తాను. అట్ ప్రెసెంట్ అయితే ఇక్కడ ఏం పేరింగ్ లేదు, అన్నీ సేల్ అయిపోయి. సో ఇంకేమైనా ఫ్యూచర్లో పేర్ అవుతే మీరు ఎవరైనా వచ్చి పట్టుకెళ్ళచ్చు, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇంకో 60 పీస్ ఉంది కదా. సో 5 పీసెస్లో 3 అవైలబుల్ ఉన్నాయి అట్ ప్రెసెంట్, మీద 2 సేల్ అయిపోయి. అండ్ సో ఆ 3 మీకు చూపిస్తాను నేను. ఇందాక క్లౌడ్ చూపించాను, ఇప్పుడు ఇది ఒకటి 5 ఇంచెస్ ఉన్నాయి కదా ఇవి. సో ఎగ్జాటిక్లో మళ్ళీ మీకు వచ్చేసి బేబీ టైగర్ షావల్ నోస్. ఇవి బేబీ అప్పుడు ఇలాగే ఉంటుంది, కానీ పెరిగేసరికి మీకు చాలాగా ఈజిప్షియన్ స్టైల్లో ఇదంతా వస్తుంది. సో 2 సైజెస్ ఉన్నాయి, ఒకటి 2 ఇంచెస్, ఇంకోటి 3 ఇంచెస్లో ఉంది. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే పింక్ చేయొచ్చు. అవ్వండి పెద్దది, ఈ రెండు పెద్దది 3 ఇంచెస్, అండ్ ఈ మిగతా రెండు ఏమొచ్చి మనకి 2 ఇంచెస్. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే టైగర్ షాల్మోస్ కావాలంటే ఇది కూడా అవైలబుల్ ఉంది గైస్. ప్యారెట్స్, రెడ్ ప్యారెట్స్ కూడా 2 పీసెస్ 1 పేర్ అవైలబుల్ ఉంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే పింక్ చేయొచ్చు. నేను జస్ట్ ఎక్వేరియం ఖాళీగా ఉన్నాయి కదా అని పెడితే ఇస్తాను, ఇట్లని ఏమి వేరే రీజన్స్ ఏం కాదు గైస్, సరదాగా ఇస్తాను అటు ఇటు.
అందరూ అర్జున్ రెడ్డి ఫీల్ ఇస్తున్నారు నాకు, కానీ అలాగేం కాదు, జస్ట్ సరదాగా ఇవి రెండు ఎక్కువ కొట్టుకోవు, అంటే మీకు తెలుసు అగ్రెసివ్ అయిపోతాయి. చనాస్ కూడా క్లియర్ ఇన్ స్టాక్స్ గైస్, ఓన్లీ లాస్ట్ 6-7 పీసెస్ మిగిలాయి 50 పీసెస్లో. సో ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే బేగా గ్రాప్ చేయొచ్చు. ఒకటి జస్ట్ 450 రూపీస్ నుంచే మన చనాస్ 2 ఇవి. సో ఎవరికైనా కావాలంటే చెప్పండి, ఓకేనా. ఒకటి 8 ఇంచెస్ సైజ్ టు 9 ఇంచెస్ సైజ్ దాకా ఉన్నాయి, అండ్ కొన్ని 7 ఇంచెస్ కూడా ఉన్నాయి మేల్స్. ఫీమేల్స్ జనరల్లీ చాలా పెద్దగా ఉన్నాయి, ఇక్కడ చూస్తే పెద్ద హెడ్ ఉంది, అది ఫీమేల్. సో అలాగా. నెక్స్ట్ ఫ్లవరాన్స్ గైస్, ఫ్లవరాన్స్ చాలా మంచి ప్రైసింగ్లో అవైలబుల్ ఉన్నాయి. ఇవి కూడా ఇవాళే వచ్చాయి. నేను డీటెయిల్ వీడియో వీటి కోసం మళ్ళీ చేస్తాను, ఎందుకని మీకు చిన్న శాంపుల్ చూపిస్తాను క్వాలిటీలో. హంప్ ఫుల్ డౌన్ ఉన్నాయి ఇవి, ఇంకా చాలా హంప్ ఇది పెరుగుతుంది. ఇవన్నీ ఇవాళే వచ్చాయి, సో ఇంకా స్ట్రెస్ రిలీవ్ స్లోగా స్ట్రెస్ ఇది అవుతున్నాయి. సో ఇవి మీకు డీటెయిల్ వీడియో ఇంకోటి తయారు చేసి మీకు పెడతాను, ఓకేనా. సో నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఇక్కడ చాలా ఆండ్రూస్ గైస్. సో ఇక్కడ నేను ఫుల్ ఫారెస్ట్ వేసేసరికి ఈ ప్లాంట్సే, అక్కడ ఉన్న ప్లాంట్సే ఇక్కడ కూడా ఉన్నాయి చాలా. సో వీటికి ప్లాంట్స్ జనరల్ ఇష్టం కదా, అందుకు వేస్తాను. సో ఇవి కూడా బ్లూ కలరేషన్ అంతా స్టార్ట్ అయిపోయింది నా రిఫ్లెక్షన్కి, సారీ. సో ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే చెప్పచ్చు. ఇవి కూడా జస్ట్ 300 రూపీస్ నుంచి స్టార్ట్. స్టూవర్ట్ ఇస్ ఆండ్రూస్ జనరల్లీ 6 ఇంచ్ 7 ఇంచ్ 8 ఇంచ్ దాకా పెరుగుతుంది, ఓకేనా, దాని మించి పెరగదు. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేద్దాం. మన చాకోగాడు పిల్లలు, సారీ ఆడపిల్లలు అయితే కాదు ఇవి, కానీ సేమ్ రెడ్ టైల్ క్యాట్ ఫిషే గైస్ ఇవన్నీను. 2 ఇంచ్ సైజ్, జస్ట్ 300 రూపీస్ స్టార్టింగ్ ఇక్కడ. సో ఎవరైనా కావాలి అంటే పింక్ చేయొచ్చు, ఓకేనా. ఓకే గైస్, మన దగ్గర బీటర్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి. జస్ట్ 60 రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోయి మన దగ్గర సమురైస్ 350 దాకా ఉంది. సమురైస్ ఈవెన్ బ్లూ రిమ్ కూడా ఉంది. అండ్ క్యాండీస్ అయితే జస్ట్ 250 రూపీస్ ఈచ్. అండ్ కింగ్ క్రౌన్ టైల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, మీకు శాంపిల్స్ మీకు చూపిస్తాను. సో చూడండి, కింగ్ క్రౌన్ టైల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. బ్లాక్లో ఫుల్ జెడ్ బ్లాక్లో ఉంది, చాలా రకాల కలర్స్లో ఉన్నాయి. ఇవి కూడా మీకు జస్ట్ 180 రూపీస్ అలా స్టార్ట్ అవుద్ది. సో వెరైటీ బట్టి ఉంటుంది. ఇటువంటి బ్లూ రిమ్ అండ్ బ్లాక్ సమురై మీరు చూస్తున్నారు. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే పింక్ చేయొచ్చు. ఇట్ల కోసం కూడా అవైలబుల్ ఉన్నాయి. నేను రిఫ్లెక్షన్లో వచ్చేస్తున్నాను, చూపించలేకపోతున్నాను, ఇక్కడ లైట్ లేదు దానివల్ల. అండ్ నెక్స్ట్ మనం వచ్చేద్దాం నానో ట్యాంక్స్కి, యాక్చువల్లీ ప్లాంటెడ్ ట్యాంక్స్కి. సో కార్డినల్ టెట్రాస్ అండ్ బ్లూ షిమ్స్ అవైలబుల్ ఉన్నాయి, అండ్ డ్రీమ్ బ్లూ షిమ్స్. ప్లస్ ఇంకోటి ఎంబర్ టెట్రాస్ అవైలబుల్ ఉంది. వాటర్ కొంచెం క్లమ్సీగా ఉంది, నీళ్ళు మార్చాలి. ప్లస్ ఇక్కడ మీరు చూస్తే ఫైరెట్స్ కూడా ఉన్నాయి, అంటే చెరీ షిమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ మిగతావన్నీ ప్లాంటెడ్ ట్యాంక్ స్టఫ్ అయితే అయిపోయింది అట్ ప్రెసెంట్, ఇవే ఉన్నాయి. అండ్ ఇక్కడెక్కడో స్టోన్ ఫిషెస్ కూడా ఉంటాయి, అండ్ ఇవి రెడ్ బేడీస్ 2-3 పీస్లే ఉన్నాయి. స్టోన్ క్యాట్ ఫిష్ కూడా ఉంటుంది, ఇవి కలుపుతూనే పడుతుంది అగండి. స్టోన్ క్యాట్ ఫిష్ కూడా అవైలబుల్ ఉంది మీ ప్లాంటెడ్ ట్యాంక్కి, ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే పింక్ చేయొచ్చు. ఇది అట్ ప్రెసెంట్ మన ఫిష్ స్టాక్ అంతా. అండ్ మీకు ఎవరికైనా ఏదైనా కావాలంటే మన పాలపురం శివాలయం ఆపోజిట్ స్వామి టిఫిన్స్ పైన మన లొకేషను. మీకు మళ్ళీ నేను వీడియో ఒకసారి ఎక్స్ప్లెనేషన్ పెడతాను వీడియో ఎండింగ్లో, అంటే ఈ వీడియో ఎండింగ్లో, ఓకేనా. అండ్ మన దగ్గర ఇంకోటి పప్పి ఒకటి అవైలబుల్ ఉంది అట్ ప్రెసెంట్. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే నాకు పింక్ చేయొచ్చు, అది మీకు ఇప్పుడు చూపిస్తాను ఆగండి ఫస్ట్, ఓకేనా. మన దగ్గర సిజ్జు బేబీ ఒకటి అవైలబుల్ ఉంది. వీడి పేరు మేము మంచిగా పెట్టాం సరదాగా. సో మీరు ఎవరైనా తీసుకుంటే దాన్ని మార్చుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇది జస్ట్ ఇప్పుడు ఆల్మోస్ట్ 50 డేస్ అయిపోయింది, ఫస్ట్ వ్యాక్సిన్ కూడా అయిపోయింది. సో మీరు సెకండ్ వ్యాక్సిన్ నుంచి కంటిన్యూ చేసేసుకోవచ్చు. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే నాకు నా వాట్సాప్లో లేదా ఇన్స్టాగ్రామ్లో పింక్ చేయండి, ఓకేనా. నువ్వు ముందు హాయ్ చెప్పట్టు, తర్వాత చూడట్టు. సో వీడికి ఓపిక అయిపోయింది, నీళ్ళు కావాలి, ఫుల్ ఆడుకున్నాడు అనమాట మా చెల్లెలతో అందరితో. సో మీరు ఎవరైనా సిజ్జు బేబీస్కి లేదా ఇంకేదైనా పప్పీస్కి ఇంట్రెస్టెడ్ ఉంటే నన్ను షాప్కి వచ్చి విజిట్ చేయడం లేదా కాల్ చేసి అడగడం ఉందా లేదో అనేది నేను చాలా మీకు పేరెంట్స్ వీడియోస్తో పాటు పెడతా. మీకు ఫేక్ క్వాలిటీ ఎక్కడ ఇవ్వను, క్రాస్ బీడ్స్ ఇవ్వను, ఓకేనా. సో మీకు పేరెంట్స్తో వీడియోస్తో పెట్టి మీకు అది నచ్చితేనే మీరు తీసుకోండి, ఓకేనా. ఈవెన్ వీడిది కూడా ఎవరైనా కావాలంటే పేరెంట్స్ ఫొటోస్ పెడతాను, అప్పుడే మీరు తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు, ఓకేనా. సో అంటిల్ దెన్ గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో, ఓకే బాయ్. ఓ గైస్, సత్తాజ్ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్, సోల్స్ ఆఫ్ అక్వాటిక్స్. కరెక్ట్గా మన ప్రహ్లాద్పురం శివాలయం ఉంది కదా మీరు చూస్తున్నారు, శివాలయం ఆపోజిట్లో స్వామి టిఫిన్స్ పైన, ఓకేనా, సోల్స్ ఆఫ్ అక్వాటిక్స్. హోప్ఫుల్లీ అక్కడ మీ బస్ స్టాపు, అక్కడ నుంచి జస్ట్ కొంచెం ఎంత నడిచి శివాలయం ఆపోజిట్లోనే మన షాప్, ఓకేనా.